తెల్లవారుజామున రామాపురంలో చలికి మంచు కురుస్తుంది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. కాని ప్రసాద్ ఇంట్లో అప్పుడే వెలుగులు నిండాయి. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న కోడళ్ళు ఇప్పుడు సాధారణమైన వాళ్ళు కాదు. పెద్ద కోడలు అనామిక పోలీస్ ఇన్స్పెక్టర్గా శాంతి భద్రతలను కాపాడుతుంటే, రెండో కోడలు అవని ప్రభుత్వ వైద్యురాలిగా పేదల ప్రాణాలకు భరోసా ఇస్తుంది. ఇక చిన్న కోడలు అంజలి ప్రభుత్వ లాయర్గా న్యాయం కోసం గొంతెత్తుతోంది. ఇంతలో చలికాలం మంచుగాలిని పట్టించుకోకుండా అనామిక తన రోజువారీ పరుగును మొదలు పెడుతుంది. అమ్మా అనామిక, అప్పుడే డ్యూటీకి రెడీ అయిపోయావా? బయట చలి సుత్తి మామూలుగా లేదు తల్లి, కాస్త చలి తగ్గాక వెళ్ళొచ్చుగా అమ్మా. లేదత్తయ్య, పోలీస్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం. ఈ చలికి భయపడితే రేపు నేను నేరస్తుల వెనక ఎలా పరిగెడతాను? మీరు కాఫీ రెడీగా ఉంచండి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అనామిక పట్టుదల చూసావా శారదా? అందుకే మన అనామికని చూస్తే చుట్టుపక్కల 10 ఊర్ల రౌడీలు కూడా గడగడ వణుకుతారు. కాకి డ్రెస్ వేసుకుంటే తనలో ఒక దైవిక శక్తిగా అనిపిస్తుందనుకో. అది నిజమేనండి. రాత్రి 12 గంటలకి ఫోన్ వచ్చినా ఒక్కతే ధైర్యంగా జీప్ వేసుకుని వెళ్ళిపోద్ది. డ్యూటీ పట్ల తన నిబద్ధత చూస్తే నాకే భయంగా ఉంటుందండి. భయం ఎందుకు శారదా? తను వెళ్తుంది అన్యాయాన్ని తరిమిగొట్టడానికి. తనని చూసి మనం గర్వపడాలి. సరేగాని అవని ఇంకా రాలేదా? తనకి నైట్ డ్యూటీ ఉందన్నావు కదా. ఇప్పుడే కారు సౌండ్ వినిపించింది. అవని వత్తనట్టుంది. పాపం రాత్రి అంతా నిద్రపోలేదనుకుంటా. అవన్నీ నీరసంగా లోపలికొస్తుంది. ఆమె తెల్లకోటు వేసుకుని ఉంది. కళ్ళు నిద్రలేక ఎర్రబడ్డాయి. కాని పెదవులపై చిరునవ్వు మాత్రం అలాగే ఉంది. అత్తయ్య, మావయ్య గారు, గుడ్ మార్నింగ్. అబ్బా, రాత్రంతా అస్సలు తీరికలేదు అత్తయ్య. ఈ చలికాలం వల్ల ఊపిరితిత్తుల సమస్యలతో చాలా మంది వృద్ధులు ఆసుపత్రికి వస్తున్నారు. అయ్యో అవునా తల్లి, రా ముందు ఆ వేడి నీళ్ళతో స్నానం చేయి. నేను బాదం పాలు కలిపి ఉంచాను. శారదా, అంజలి లేచిందా? అంజలి గదిలో ఉంది. ఈ రోజేదో హైకోర్టు వాయిదా ఉందంట. రాత్రంతా ఫైల్స్ అయి తిరిగేస్తానే ఉంది. తను న్యాయం కోసం ఎంత కష్టపడుతుందో చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందండి. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ అల్పాహారానికి కూర్చున్నారు. రమేష్, సురేష్, అరుణ్ కూడా తమ ఆఫీసులకి సిద్ధమయ్యారు. అనామిక, ఈరోజు నీకు స్పెషల్ బందోబస్తుందన్నా? మంత్రి గారి పర్యటన ఉంది కదా? అవునండి, జిల్లా సరిహద్దులో గొడవలు జరిగే అవకాశం ఉందని మాకు సమాచారం వచ్చింది. అందుకే డ్యూటీ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది. అత్తయ్య, నా క్యారియర్లో వేడివేడిగా ఉప్మా పెట్టండి. మధ్యాహ్నం టైం దొరుకుతుందో లేదో నాకు తెలీదు. అవని, ఈ రోజు నువ్వు నైట్ డ్యూటీ చేసొచ్చావు కదా, రెస్ట్ తీసుకోకూడదా? లేదండి, ఈరోజు మా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం ఉంది. వందలాది మంది వృద్ధులు వస్తూ ఉంటారు. నేను లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. డాక్టర్కి సెలవంటే పేషెంట్కి ప్రాణ సంకటం కదా. ఏవండి, నా కార్ డ్రైవర్ని త్వరగా రమ్మనండి. జడ్జి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఒక్క నిమిషం లేట్ అయినా కేసు వాయిదా పడుతుంది. అది ఒక పేద వితంతుకి రావాల్సిన భూమికి సంబంధించిన కేసండి. డ్రైవర్ వచ్చాడు అంజలి, బయట వెయిట్ చేస్తున్నాడు. కాని ఒక్క నిమిషం ఆగు, నాన్నగారు నీతో ఏదో విషయం మాట్లాడాలి అంటున్నారు. అమ్మా అంజలి, నిన్న సాయంత్రం మన ఊరి రామయ్య తాత కలిశాడు. ఆ భూపతి అనే భూస్వామి తాత పొలాన్ని కబ్జా చేశాడంట. కాని భూపతి వెనక రాజకీయ నాయకులున్నారు తల్లి. అందుకే ఆ కేసు ఎవరూ వాదించటం లేదు. నువ్వే ఆ రామయ్య తాతకి న్యాయం చేయాలమ్మా. మావయ్య గారు, భూపతి వెనుక చాలా మంది రాజకీయ నాయకులు ఉండొచ్చు. కాని నా వెనుక చట్టముంది. రామయ్య తాతకి అన్యాయం జరగనివ్వను. అనామిక అక్క, ఆ భూపతి మీద ఏవైనా పాత క్రిమినల్ కేసులుంటే నాకు లిస్టు పంపవా? ఖచ్చితంగా అంజలి. వాడు నా స్టేషన్లో రౌడీ షీటర్. వాడి జాతకమంతా నా టేబుల్ మీద ఉంది. నువ్వు కోర్టులో వాడిని ఆడుకో, నేను బయట వాడిని లైన్లో పెడతాను. ఆ ముగ్గురు కోడళ్ల మధ్య ఉన్న ఆ సమన్వయం, ఒకరి వృత్తిపై మరొకరికి ఉన్న గౌరవం చూసిన ప్రసాదు, శారదలకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒకరికొకరు వృత్తిపరంగా సహాయం చేసుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుతున్నారు. ఇక మధ్యాహ్నం రామాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అవని పేషెంట్లను చూస్తుంది. హఠాత్తుగా ఒక అంబులెన్స్ సైరన్ శబ్దంతో అక్కడ కలకలం మొదలైంది. ఆ అంబులెన్స్లో భూపతి మనుషులు రామయ్య తాత మీద దాడి చేయటంతో రామయ్య తాత స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. గ్రామస్తులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఏమైంది? స్ట్రెచ్చర్ తీసుకురండి. సిస్టర్, వెంటనే ఐవి ఫ్లూయిడ్ స్టార్ట్ చేయండి. బీపీ పడిపోతుంది. అమ్మా, ఆ భూపతి మనుషులు ఈయన్ని కర్రలతో కొట్టారు. ఆ భూమి పేపర్లు ఇవ్వటం లేదని దారుణంగా కొట్టారమ్మా. ఆయనకు ప్రాటం లేదు తల్లి. ఇంత దుర్మార్గమా?
రామయ్య తాత భయపడకండి, నేనున్నాను కదా. సిస్టర్, ఈయన వెంటనే ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేయండి. అవని చికిత్స చేస్తూనే వెంటనే అనామికకి ఫోన్ చేస్తుంది. అక్క, భూపతి మనుషులు రామయ్య తాతని చంపాలని చూశారు. ఇప్పుడు ఆయన నా ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. పరిస్థితి చూస్తుంటే విషమంగా ఉంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యక్క. ఏంటి అంత ధైర్యమా వాడికి? నా సర్కిల్లో ఉంటూ ఇంత పని చేస్తాడా? అవని, నువ్వు తాత ప్రాణం కాపాడు. నేను వాడి అంతు చూస్తాను. ఇప్పుడే ఫోర్స్తో వస్తున్నాను. ఇక అది భూపతి గెస్ట్ హౌస్. అనామిక పోలీస్ సిబ్బందితో అక్కడికొచ్చింది. భూపతి మనుషులు అనామికని అడ్డుకోవాలని చూశారు. ఏయ్, ఒక్కడుగు ముందుకేస్తే కాళ్ళు విరుగుతాయి. ఎక్కడ్రా మీ భూపతి? ఒక పేదవాడిని కొట్టడానికి మీకు చేతులెలా వచ్చేరా? ఇక అప్పుడే భూపతి నవ్వుతూ బయటకొచ్చాడు. ఏం అనామిక గారు, లేడీ సింగన్లాగా వచ్చారు. ఆ ముసలాడు పేపర్లిస్తే ఇంత గొడవ ఉండేది కాదు కదా. మీరెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోండి. అన్నీ మాకు అలవాటే. పేపర్లు కాదు భూపతి, నీకు జైలు ఊచలు లెక్క పెట్టే రోజు దగ్గర పడింది. అటెంప్ట్ మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నీ వెనుక ఏ రాజకీయ నాయకులున్నా సరే, ఈ అనామిక లాఠీ ముందు వాళ్ళు బచ్చాగాళ్ళు. హ్యాండ్ కఫ్స్ వేయండి వీడికి. అనామిక భూపతిని అరెస్టు చేసి స్టేషన్కి తీసుకువెళ్తుంది. కానీ భూపతి లాయర్లు వెంటనే రంగంలోకి దిగారు. కాని వాళ్లు ఎదుర్కోవాల్సింది అంజలిని. ఇక సాయంత్రం కోర్టు హాల్. అంజలి నల్లకోటు వేసుకుని సింహంలా నిలబడింది. భూపతి తరపు లాయర్ బెయిల్ కోసం వాదిస్తున్నాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ భూపతి గారు ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆ రామయ్యే గొడవ మొదలుపెట్టాడు. ఇది కేవలం చిన్న తోపులాట మాత్రమే. చిన్న తోపులాటని ఎలా అంటారు? యువరానర్, ఇదిగోండి డాక్టర్ అవని ఇచ్చిన మెడికల్ రిపోర్ట్. రామయ్య గారి తల మీద 6 కుట్లు పడ్డాయి. పక్కటెముకలు విరిగాయి. ఇది కావాలని చంపడానికి చేసిన కుట్ర. నిందితుడి మీద ఇప్పటికే 10 రౌడీ షీట్ కేసులున్నాయి. ఇలాంటి వాడికి బెయిలిస్తే సాక్షులను భయపెడతాడు. సమాజానికే ప్రమాదం. లాయర్ అంజలి గారు చెప్పింది అక్షరాల నిజం. ఈ మెడికల్ రిపోర్ట్స్ చూస్తుంటే ఇది దారుణమైన దాడి అని అర్థమవుతుంది. నిందితుడి బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నాను. 14 రోజులు రిమాండ్కి పంపండి. అంజలి వాదనకు జడ్జిగారు ఏకీభవించారు. అనామిక అరెస్టు చేస్తే, అవని సాక్ష్యమిస్తే అంజలి న్యాయ పోరాటం చేసింది. 3 కోడళ్ళు కలిసి ఒక దుర్మార్గుడికి బుద్ధి చెప్పారు. ఇక రాత్రి అందరూ అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. కోడల్లో, ఈరోజు మీరు చేసిన పని ఊరంతా చెప్పుకుంటున్నారమ్మా. రామయ్య తాత ప్రాణం నిలిచింది. ఆ బోపతిగాడు జైలు పాలయ్యాడు. మీరు చేసిన ఈ పని వల్ల ఊర్లో బోపతి భయం పోయిందమ్మా. నా కోడళ్ళు మామూలు స్త్రీలు కాదు, సాక్షాత్తు శక్తి స్వరూపాలు. 3 కలిసి ఒక గంట నుంచి ఊరిని కాపాడారమ్మా. మావయ్య గారు, రామయ్య తాత కోలుకుంటున్నాడు. తను కళ్ళు తెరిచి, అమ్మగారు మీరు దేవుడమ్మ అన్నప్పుడు నాకొచ్చిన ఆ సంతోషం కోట్లు ఇచ్చినా కూడా రాదు. డాక్టర్ అంటే కేవలం మందులు ఇచ్చేవాళ్లు కాదు, ప్రాణం పోసేవాళ్లని ఈ రోజే నాకు అర్థమైంది మావయ్య గారు. అవును మావయ్య, ఆ భూపతిగాడిని జైలుకి పంపిస్తున్నప్పుడు వాడి మొహం చూడాలి. ఎంత భయం! చట్టం ఎంత గొప్పదో వాడికి ఇప్పుడే తెలిసింది. వాడిలాంటి వాళ్లకి శిక్ష పడితేనే పేదవాళ్లు ప్రశాంతంగా ఉంటారు. ఇదంతా మన ఇంట్లో ఉన్న ఐకమత్యం వల్లే సాధ్యమైంది మావయ్య. మీరు అత్తయ్య మాకిచ్చిన స్వేచ్ఛ ప్రోత్సాహం లేకపోతే మేమేమి చేయలేము. ఒక పోలీసుగా నేను గర్వపడుతున్నాను. హనమిక, నువ్వు నిజంగా ఒక లీడర్వి. ఈరోజు నీ ధైర్యం టీవీలో చూసి మా ఆఫీస్లో అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. అవని, ఆపరేషన్ థియేటర్లో నువ్వు అంతసేపు నిలబడగలవని నాకు తెలీదు. నీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్. నీ వల్ల ఒక ప్రాణం నిలిచింది. అంజలి, కోర్టులో నీ వాదన విని భూపతి లాయర్కి కూడా భయం వేసిందంట. నువ్వు నిజంగా ఒక అగ్నిపర్వతంలా వాదించావు. సరే సరే, పొగడతలు చాలు గాని అందరూ ఫ్రెష్ అయ్యండి. వేడివేడి అన్నం, మునక్కాయ సాంబార్ చేశాను, వడ్డిస్తాను. ఇక అది భోజన సమయం. అందరూ కూర్చుని హాయిగా భోజనం చేస్తున్నారు. ప్రసాద్ ముఖంలో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపిస్తుంది. ఏమే శారదా, నాకు ఆలోచన వచ్చింది. మన కోడళ్ల సేవ కేవలం ఉద్యోగానికే పరిమితం కాకూడదు. ఏంటండి ఆలోచన? మన ఊర్లో ఒక సర్కారు కోడళ్ల భవనం కట్టాలి. అక్కడ పేదలకి ఉచితంగా వైద్యం, న్యాయ సలహాలు, సహాయం అందాలి. మన కోడళ్లే దానికి పర్యవేక్షకులుగా ఉండాలి.
మన ఇంటి గౌరవం 10 కాలాల పాటు నిలబడాలి. మావయ్య గారు, అది అద్భుతమైన ఆలోచన. మేము మా డ్యూటీలు చేసుకుంటూనే సెలవు రోజుల్లో అక్కడ సేవ చేస్తాం. అవును మావయ్య, నేను ఉచిత మెడికల్ క్యాంపులు పెడతాను. మన ఊరి వృద్ధులకి ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తాను. నేను పేదల కోసం లోక్ అదాలత్లు నిర్వహిస్తాను. వాళ్ళకి చట్టాల గురించి వివరిస్తాను. అలా ఆ 3 కోడళ్ళు కేవలం ఉద్యోగస్తులుగానే కాదు, ఆ ఊరి రక్షక దేవతలుగా మారిపోయారు. చలికాలం ముగిసి వసంతం వచ్చినట్టుగా వారి సేవతో ఆ ఊళ్ళో కొత్త వెలుగులు నిండాయి. ప్రసాద్ గారి కల నిజమైంది. ఒక 6 నెలల తర్వాత సర్కారు కోడళ్ల భవన ప్రారంభోత్సవం. ఊరంతా పండుగలా ఉంది. కలెక్టర్ గారు వచ్చి ఆ భవనాన్ని ప్రారంభించారు. ప్రసాద్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. మీ కోడళ్ళు ఈ జిల్లాకే గర్వకారణం. ఒక పోలీస్, ఒక డాక్టర్, ఒక లాయర్ ఒకే ఇంట్లో ఉండి సమాజం కోసం ఇంతలా తప్పించటం నేను ఎక్కడా చూడలేదు. ఇది నా అదృష్టం కాదు సార్, వాళ్ళ సంస్కారం. అమ్మాయిలు ఆగండి, ఇదిగోండి తీపి. ఈ భవనంలో మీ మొదటి రోజు కదా, మంచి పనికి వెళ్ళేటప్పుడు తీపి తింటే అన్ని శుభాలు జరుగుతాయమ్మా. థ్యాంక్స్ అత్తయ్య, మీరు మా వెనక ఉండగా మాకు అన్ని శుభాలే. అనామిక, అవని, అంజలి డ్యూటీలకు బయలుదేరుతుంటే రామాపురంలోని ప్రజలందరూ వారికి కృతజ్ఞతగా నమస్కరిస్తూ ఉంటారు. సర్కారు నౌకరీ అంటే కేవలం జీతం కోసం చేసేది కాదు, అది ఒక బాధ్యత అని నిరూపిస్తున్నారు ప్రసాద్ కోడళ్ళు. ఆ ఇల్లిప్పుడు ఒక గౌరవప్రదమైన కోటలా, ధర్మానికి నిలయంగా నిలిచిపోయింది. ఏవండి, చూసారా మన కోడలు వెళ్తుంటే ఆ వీధంతా ఎట్ట గౌరవంగా చూస్తున్నారో? అవును శారదా, ఆడపిల్లల్ని చదివిస్తే వాళ్ళ ఆకాశాన్ని తాకుతారని నా కోడలు నిరూపించారు. చదువుకున్న కోడళ్ళుంటే ఆ ఇంటికే కాదు, ఆ దేశానికే వెలుగు. నిజమేనండి. లోపలికి పదండి. వాళ్ళొచ్చేసరికి మళ్ళీ ఏదైనా కొత్తగా వండి పెట్టాలి. వాళ్ళు బయట యుద్ధాలు చేసి వస్తున్నారు కదా, ఇంటికి రాగానే వాళ్ళకి మన ప్రేమ వెచ్చదనం కావాలి. ప్రసాదు, శారద నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. ఇలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అది ఉదయం 7 గంటల సమయం. ఆ సమయంలో ఒక పెద్ద బంగ్లాలోని హాల్లో సోఫాల మీద లగేజీ బ్యాగులు సర్దుంటాయి. ప్రసాద్ సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. యావండి, కాఫీ తాగుతూ కూర్చోవడం కాదు, ఆ వాటర్ బాటిల్స్ కారులో పెట్టారా లేదా? అక్కడ ఊళ్ళో ఆ బోర్ నీళ్ళు తాగితే నాకు గొంతు పట్టేసుద్ది. మొన్న ఫోన్లో వదిన గారు చెప్పారు, అక్కడ నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటాయంట. బాబోయ్, ఓసిని హైజీన్ పిచ్చి తగలయ్యా. మనం వెళ్లేది అనామిక వాళ్ళ ఊరికి శారదా, అడవికి కాదు. అక్కడ కూడా మనుషులుంటారు, వాళ్ళు బతుకుతున్నారు కదా. నువ్వు మరీ ఓవర్ చేయబాకు. మీకేం తెలీదండి, అక్కడ దోమలో రాక్షసుల్లా ఉంటాయంట. అందుకే 4 ఆల్అవుట్ మెషిన్లు, 2 బ్యాటులు, ఒడోమాస్ క్రీములు, శానిటైజర్లు అన్నీ తీసుకున్నాను. రమేషు రెడీ అయ్యావా? రమేష్ రూంలో నుంచి చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్తో హాల్లోకొస్తాడు. ఎస్ మామ్, ఐఎమ్ రెడీ. ఏంట్రా ఇది, పెళ్లి కొడుకులా ముస్తాబయ్యో? మనం వెళ్లేది పండక్కిరా, ఆఫీసు క్లయింట్ మీటింగ్కి కాదు. డాడ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. పల్లెటూరు కదా అని లైట్ తీసుకోకూడదు. నేను సిటీ నుంచి వచ్చిన పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అక్కడ తెలియాలి కదా. మామగారి ముందు కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి. ప్లీజ్ డాడ్. శారద రమేష్ని చూసి మురిసిపోతూ, కరెక్ట్గా చెప్పావు నాన్న, నువ్వు ఎట్టాగి ఉండు. ఆ ఊరు జనానికి తెలియాలి మా వాడు ఎంత పెద్ద ఆఫీసరో. అనామేక, అంతా సర్దేవా? అత్తయ్య, అన్నీ సర్దేశాను. అమ్మా నాన్నల కోసం స్వీట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా కారులో పెట్టాను. ఇక బయలుదేరదామా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మామ్, నేను రాను. ఆ ఊర్లో 5G ఉండదట. నా ఫ్రెండ్స్ అందరూ మాల్స్కి వెళ్తున్నారు. నేను అక్కడ బోరు కొట్టి చచ్చిపోతాను. అక్కడ పిజ్జా కూడా డెలివరీ అవ్వదంట. హరీష్, డోంట్ వరీ, డాడ్ ఉన్నాడు కదా. నా మొబైల్ హాట్స్పాట్ ఇస్తానులే. అక్కడ కోడిపందాలు, గాలిపటాలు ఉంటాయి. ఎంజాయ్ చేయొచ్చు. పదండి. ఇప్పటికే ఆలస్యమైంది. అక్కడ వియ్యంకులు మన కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ కారులో కూర్చుంటారు. ప్రయాణం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి అనామిక అమ్మగారిల్లు మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించి ఉంటుంది. అనామిక అమ్మగారు సుజాత కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అనామిక తండ్రి శేఖర్ ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న సుజాత ఇలా అంటుంది. ఏవండి, ఫోన్ చెయ్యండి. ఎక్కడి దాకా వచ్చారో ఏమిటో, వంటలన్నీ చల్లారిపోతున్నాయి. మన బియ్యంకులు వస్తున్నారు.
ఇల్లుని ఇంకాస్త శుభ్రం చేయాల్సింది కదా. అప్పుడు అక్కడే ఉన్న శేఖర్ ఇలా అంటాడు. హోసిని కంగారు తగలయ్యా, వాళ్ళు మన వియ్యంకులు సుజాత, ఇన్స్పెక్షన్కొస్తున్న కలెక్టర్ కాదు. నువ్వు మరీ కంగారు పడితే వాళ్ళింకా ఇబ్బంది పడతారు. నువ్వు మామూలుగా ఉండు. మీకేం తెలుసండి, ఆవిడ శారద చాలా స్ట్రిక్ట్. మన ఫోన్లో అయితే దోమల గురించి అరగంట మాట్లాడారు. అందుకే కిటికీలకి మెష్లు కూడా కొట్టించేశా. ఇంతలో సైలెంట్గా ఎలక్ట్రిక్ కారు వచ్చి గేటు ముందు ఆగుతుంది. శబ్దం రాకపోవటంతో ఎవరూ గమనించలేదు. గ్రాండ్ పా, మేమొచ్చేసాం. సుజాత హారతి పళ్ళెంతో పరుగున వస్తూ, వచ్చేసారా? రెండండి. అసలు శబ్దమే రాలేదేంటి? ఇది ఎలక్ట్రిక్ కార్ అత్తమ్మా, సౌండ్ పొల్యూషన్ ఉండదు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లుంది. అలా అనుకుంటూ సుజాత అందరికీ దిష్టి తీస్తుంది. యావండి, చూసారా గాల్లో ఎంత దుమ్ముందో? పొగ కూడా ఎక్కువే ఉంది. రమేష్, మాస్క్ పెట్టుకోరాన్న, డస్ట్ అలర్జీ వచ్చుద్ది. అబ్బే, ఇది దుమ్ము కాదు శారదా, మట్టి వాసన, పల్లెటూరి గాలి. హలో శేఖర్ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం బావా, రండి రండి. మీ రాకతో మా ఇల్లు కలకలాడుతుంది. రమేష్ బాబు, ఏంటి పండగ పూట కూడా ఆఫీస్ డ్రెస్లో ఉన్నారు? లోపలికి రండి. హలో మామా, జస్ట్ ప్రొఫెషనల్గా ఉంటుందని ఇలా వేసుకున్నాను అంతే. గ్రాండ్ మా, వైఫై పాస్వర్డ్ ఏంటి? వైఫైనా? అదేంట్రా, నాకు తెలీదే. తాతయ్యనడుగు. అంటూ అందరూ లోపలికి వెళ్లారు. అది భోజనాల గది. మధ్యాహ్నం 1 గంట. డైనింగ్ టేబుల్ నిండా రకరకాల వంటలున్నాయి. అరిసెలు, గారెలు, బూరెలు, పప్పు, సాంబారు, కూరలు అన్నీ సర్ది ఉన్నాయి. అందరూ భోజనానికి కూర్చున్నారు. అప్పుడు సుజాత వడ్డిస్తూ, రమేష్ బాబు, ఇదిగోండి నేతి అరిసెలు, ఇవి సున్నుండలు, అదిగో అవి బొబ్బట్లు. అన్నీ మా అనామికకిష్టమని స్వయంగా చేశాను. తినండి బాబు. శారద ఆ విస్తరిని చూసి కొంచెం కంగారుగా, అమ్మో సుజాత, ఇన్ని ఐటమ్స్ ఎందుకు? మా రమేష్కి మా వారికి షుగరు బార్డర్లో ఉంది. ఇవన్నీ ఆయిల్ ఫుడ్స్. కొంచెం ఓట్స్ ఉప్మా కానీ బ్రౌన్ రైస్ కానీ ఉంటే ఇవ్వండి. సలాడ్స్ ఏమైనా కట్ చేశారా? సలాడ్సా? అంటే కీరదోసలా? అవి సాయంత్రం కోసిస్తాం గాని ఇప్పుడు వేడివేడి గారెలు తినండి. పండగ పుట్ట ఓట్స్ ఏంటండి, ఒక్కరోజు తింటే ఏమవ్వదు. రమేష్ బాబు, ఈ ఒక్క అరస తినండి, నెయ్యిలో వేయించాను. రమేష్ భయంగా పొట్టబట్టుకొని, వద్దత్తమ్మా, నా డైట్ అంతా పాడైపోతుంది. నా 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అయిపోతుంది. మామ్ చూడు ఎలా చూస్తుందో. ప్రసాద్ శారద మాట వినకుండా, శారదా నువ్వు ఊరుకో, పల్లెటూరి భోజనం రుచే వేరు. చెల్లెమ్మ, మీరు వడ్డించండి. ఆ పప్పులో ఇంకొంచెం నెయ్యి వేయండి. రమేషు, నువ్వు తినరా, ఇంటికెళ్ళాక కావాలంటే జిమ్ చేసుకోవచ్చు. అనామిక రమేష్తో గుసగుసగా, ప్లీజ్ రమేష్, అమ్మ బాధపడుతుంది, కొంచెం తినండి, ఒక్కరోజు చీట్ డే అనుకోండి. సరే అత్తమ్మా, ఆ గారి వేయండి. అప్పుడు శారద బాధగా, అయ్యో నా కొడుకు ఫిట్నెస్ పోయినట్టే. ఇలా అనుకుంటూ అందరూ భోజనం చేసి సాయంత్రం సమయం 4 గంటలకి అలా పొలం చూడ్డానికి వెళ్తారు. పచ్చని పొలాలు గాలికి ఊగుతూ ఉంటాయి. చూసారా బావా, ఈసారి పంట చాలా బాగా వచ్చింది. అంతా సేంద్రియ ఎరువులే వాడాం. చాలా బావుంది బావా. సిటీలో మాకీ పచ్చదనం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, అంతా కాలుష్యం తప్ప. అప్పుడు శారద ముక్కు మూసుకొని, ఏమోనండి, ఎక్కడేదో స్మెల్ వస్తుంది. రమేష్, నువ్వు గట్టి మీద ఉండు, లోపలికి వెళ్ళబాక. ఆ బురదలో బ్యాక్టీరియా ఫంగస్ ఉంటది, ఇన్ఫెక్షన్ వచ్చుద్ది, నీ షూస్ కూడా పాడైపోతాయి. పర్లేదు మమ్మీ, నేను చూసుకుంటాను. అనామిక చూస్తుంది కదా, కొంచెం ఫోటోలకి ఫోజులు ఇస్తాను. అలా అనుకుంటూ రమేష్ స్టైల్గా పొలంలోకి అడుగేస్తాడు. జాగ్రత్త రమేష్, పొలంలో నిన్ననే నీళ్లు పెట్టారు, తడిగా ఉంటుంది. ఓకే, ఐఎమ్ ఓకే, ఓకేనా? అలా అంటూనే కాలు జారి బ్యాలెన్స్ తప్పి ఢభీమని వెల్లకిల్లా బురదలో పడతాడు. అమ్మో! రమేష్, అయ్యో వదినా, ఏంటిది? నా కొడుకు బట్టలన్నీ పాడైపోయాయి, డటాలు తీసుకురండి తొందరగా. శేఖర్ కంగారుగా వచ్చి రమేష్ని పైకి లేపుతూ, అయ్యో బాబు, దెబ్బ తగిలిందా? కొంచెం మెల్లగా నడవాలి కదా. రమేష్ ఆ మాటకి కొంచెం సిగ్గుపడుతూ ఆ ఒంటికంటిన బురదని దులుపుకుంటూ, పర్లేదు మావగారు, జస్ట్ కొంచెం స్లిప్ అయ్యాను అంతే. అక్కడ ఫ్రిక్షన్ తక్కువగా ఉంది, ఆ షూస్ గ్రిప్ కూడా పోయింది. ఆ మాటకి హరీష్ నవ్వుతూ వీడియో తీస్తూ, డాడ్, ఇది ఇన్స్టాలో రీల్ పెడితే మిలియన్ వ్యూస్ పక్కా. ఏమీ పర్లేదు, మట్టిలో ఆడితేనే ఆరోగ్యం, పదండి కాలు గడుక్కోవచ్చు గాని. అలా ఇంటికి వెళ్ళి రాత్రి భోజనం చేసి అందరూ పడుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకి చలి పులిలా ఉంది.
ఇంటి ముందు పెద్ద మంట వేయటానికి శేఖర్ అంతా సిద్ధం చేస్తాడు. రండి బావా, రమేష్ బాబు, భోగి మంట వేద్దాం. పాత సామాన్లన్నీ తెచ్చాను. మామగారు, బయట టెంపరేచర్ 15 డిగ్రీలుంది, పైగా చాలా చలిగా ఉంది. రమేషు, మంటకి మరీ దగ్గరికి వెళ్ళబాక, ఆ పొగ వల్ల లంగ్స్కి మంచిది కాదు. పర్లేదు బాబు, రండి, ఈ కట్టెని విరగ్గొట్టి మంటలో వేయండి, పండగ మొదలవుతుంది. సరే మామగారు. అలా అంటూనే రమేష్ చేతికి ఒక గొడ్డలి తీసుకుంటాడు. రమేష్, మీకు అలవాట్లేదు కదా, జాగ్రత్త. ఏం పర్లేదనామిక, జిమ్లో వెయిట్స్ ఎత్తుతాను, ఇదంతా. ఆ సమయంలో గొడ్డలిని బలంగా పైకి లేపి కట్టెను కొట్టబోతాడు. అది గురి తప్పి చైర్ కాలికి తగులుతుంది. టక్మని కుర్చీ కాలు విరిగిపోతుంది. అయ్యో, ఇది నా తాతల నాటి ఈజీ చైరు, అందులో కూర్చుంటేనే నాకు నిద్ర పట్టేది. దాన్ని నరికేసావేంటి రమేష్ బాబు, సర్వనాశనం అయిపోయింది. అయ్యో, ఆయన కదంటే ప్రాణం బాబు. సారీ మావగారు, ఐఎమ్ రియలీ సారీ, స్లిప్ అయింది. పోనీలేండి శేఖరం, ఎట్టాగో పాతదేగా భోగిలో వేసియచ్చు. మేము మీకు సిటీ నుంచి మంచి రేకులైన సోఫా పంపిస్తాం, దాంతో మసాజ్ కూడా ఉంటదిగా. మా వాడు మీ పని సులువు చేశాడు బావా, వేసేయండి మంటలో. అలా అనుకుంటూ అందరూ నవ్వుతూ భోగి మంటల చుట్టూ తిరుగుతారు. రమేష్ మాత్రం సిగ్గుగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలు. ఇంటి మేడ మీద అందరూ గాలిపటాలు ఎగరేయటానికి సిద్ధమవుతారు. హరీష్ కూడా ఆసక్తిగా వచ్చాడు. పక్కింటి చిట్టి కూడా తన గాలిపటం పట్టుకుని వచ్చాడక్కడికి. రమేష్ బాబు, ఇదిగోండి గాలిపటం, మన ఊరి పరువు నిలబెట్టాలి, ఎంత ఎత్తు ఎగరేస్తే అంత గొప్ప. మావగారు, నాకు కైట్ ఫ్లయింగ్ రాదు, సిటీలో నేనెప్పుడు ఎగరవేయలేదు. డాడ్, ప్లీజ్ ట్రై చేయి. పక్కింటి చిట్టిగాడు చూడు ఎంత హైట్లో ఎగరేస్తున్నాడో, వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు కూడా. ట్రై చేయండి, చిన్నప్పుడు ఎగరేసేవారు కదా. సరేలే. ఇలా అనుకుంటూ గాలిపటం పట్టుకొని ఎగరవేయటానికి ప్రయత్నిస్తాడు రమేష్. కానీ అది పైకి లేవదు, కింద పడిపోతూ ఉంటుంది. బాబు, ఎండ తగులుతోంది, వచ్చే లోపలికి ట్యాన్ అయిపోతావు. లేదు మామ్, ఒక్కసారైనా ఎగరేయాలి, విండ్ డైరెక్షన్ చూడాలి, వెలాసిటీ తక్కువగా ఉంది. ఇలా అనుకుంటూ రమేష్ తన సైన్స్ నాలెడ్జ్ వాడతాడు. గాలిపటం తోకని సరిచేస్తాడు. ఒక పొడవాటి కర్ర సహాయంతో గాలిపటాన్ని కొంచెం ఎత్తులో గాలి వీచే దిశలో వదులుతాడు. హరీష్, ఇప్పుడు దారాన్ని వదులు. ఆ సమయంలో గాలిపటం రయ్యుమంటూ పైకి లేస్తుంది. ఆకాశంలో అందరికంటే ఎత్తుకు వెళ్తుంది. డాడ్, యు డిడ్ ఇట్. మన కైట్ అందరికంటే టాప్లో ఉంది, చిట్టిగాడి కైట్ కన్నా హైట్. భలే ఎగరేసావు రమేష్ బాబు, మా ఊరి వాళ్ళని మించిపోయావు. థ్యాంక్ యూ మామగారు, ఇట్స్ జస్ట్ ఏరోడైనమిక్స్. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో ఊళ్ళో సంక్రాంతికి అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు జరగాలి. శేఖర్ ఇంటి ముందు అందరూ బండ్లను అందంగా రెడీ చేశారు. లైట్లు పెట్టారు. ఎవండి, బండ్లు ఊరేగింపు బయలుదేరే టైం అయింది, లైట్లు వేయండి. ఆ సమయంలో సడన్ గా ఊరంతా కరెంటు పోయింది. చిమ్మ చీకటైపోయింది. అయ్యో, ఇప్పుడే పోవాలా కరెంటు? ట్రాన్స్ఫార్మర్ పేలిందంట, ఇప్పట్లో రాదంట. మన బండ్ల ఊరేగింపు వెలక్కపోతే పరువు పోతుంది, పైగా జనరేటర్ కూడా లేదు. ఇప్పుడు ఎలాగండి, మన బండ్లు ఊరేగింపు చీకట్లో ఉండిపోవాల్సిందేనా? వియ్యంకులు ఏమనుకుంటారు? అయ్యో, చీకట్లో పురుగులు వస్తాయి, ఎవరైనా టార్చ్ లైట్లు వెయ్యండి. నాన్న, బాధపడకండి, రమేష్ ఏదో ఒకటి చేస్తారు. మామగారు, డోంట్ వరీ, నా దగ్గర ఒక పెద్ద పవర్ సోర్స్ ఉంది. ఎక్కడుంది బాబు? నా కారండి. అలా అనుకుంటూ రమేష్ పరుగున వెళ్ళి తన ఎలక్ట్రిక్ కారుని బండ్ల ఊరేగింపు దగ్గరికి రివర్స్లో తెస్తాడు. కరెక్ట్రా, నీ కారులో వెహికల్ టు లోడ్ ఆప్షన్ ఉంది కదా. అవును డాడ్. అలా అనుకుంటూ రమేష్ కారులోంచి ఒక అడాప్టర్ తీసి ఊరి లైట్ల ప్లగ్ని దానికి కనెక్ట్ చేస్తాడు. డాడ్, స్విచ్ ఆన్ చేయండి. ఆ సమయంలో ప్రసాద్ స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా బండ్ల ఊరేగింపు మొత్తం వేల ఎల్ఈడి లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ వెలుగుకి అందరూ ఆశ్చర్యపోతారు. అద్భుతం రమేష్ బాబు, నువ్వు మా పరువు నిలబెట్టావు. కరెంటు లేకపోయినా మీ కారుతో వెలుగు తెచ్చావు. అప్పుడే అక్కడున్న గ్రామస్తులందరూ వచ్చి చూస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. శాకరు, మీ అల్లుడు గ్రేట్ అండి, సిటీ చదువులు ఊరికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఇంటి హాల్లో అందరూ సంతోషంగా కూర్చొని ఉంటారు. సుజాత అందరికీ స్వీట్లు ఇస్తుంది. బావుగారు, మీ అబ్బాయిని చూస్తే ముచ్చటేస్తుంది. కోటు వేసుకున్న వాడికి పని రాదనుకున్నాను.
కానీ ఆపదొచ్చినప్పుడు బుద్ధిబలం ఉన్నవాడే నిజమైన మనుగాడని మా అల్లుడు నిరూపించాడు. థ్యాంక్స్ అండి. పల్లెటూరి ప్రేమని సిటీ తెలివితేటల్ని గెలిపితేనే అసలైన పండగ. నిజమేనండి, నాకు మొదట్లో ఇబ్బందిగా అనిపించింది, కానీ మీ ఆప్యాయత చూశాక ఈ మట్టు వాసన నచ్చింది. వచ్చే ఏడాది కూడా మేమే వస్తాం. తప్పకుండా రెండో దిన. రమేష్, థ్యాంక్ యూ. నా కోసం మా అమ్మ నన్నల్ని ఇంత బాగా చూసుకున్నారు. ఇట్స్ ఓకే అనామిక. బై ది వే, అత్తగారు, ఆ గార్లు ఇంకా మిగిలాయా? చాలా బాగున్నాయి. ఉన్నాయి బాబు, తెస్తానుండు. అలా అనుకుంటూ అందరూ గట్టిగా నవ్వుతారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.